హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. మనం ఇవాళ చేసుకోబోయే రెసిపీ అండి ముట్టీలు, మటన్ ముట్టీలు అనగా మటన్ కోఫ్తా కర్రీ. దీనికి కావాల్సిన సామాగ్రి మనకు వచ్చేసి పావు కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ మిన్స్ అంటే కీమా పావు కిలో తీసుకోండి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్, కొత్తిమీర కొద్దిగా, ఒక నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, మళ్ళీ వచ్చేసి మనకు కొబ్బరి అండి, కొబ్బరి తురుము, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ నూనె, ఇంకా పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు 3 టేబుల్ స్పూన్స్, ఒక 5 to 6 క్యాష్యూ నట్స్ అంటే కాజు, తర్వాత మగజిత్తులు అంటే పుచ్చపండిత్తులు అండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్. మళ్ళీ ఒక మసాలా ఆకు, మన గరం మసాలా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా, సాజీరా ఒక 1 ఇంచ్ అంతా, పట్ట 4 ఇలాచీలు, 4 లవంగాలు, ప్లస్ ఒక చిన్న కప్పు సైజ్ అండి, అంటే టేబుల్ స్పూన్ కన్నా నెక్స్ట్ బిగ్ సైజు స్పూన్తో గడ్డ పెరుగు తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ పుట్నాల పప్పు అనేది డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. డ్రై రోస్ట్, అందులో ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను అన్నీ చేసేటివి రూమ్ టెంపరేచర్కి వచ్చాక గ్రైండ్ చేయండి. ఇప్పుడేమో ఈ కాజు ఇంకా మగజిత్తులు, అదేంటి పుచ్చపండిత్తులు, ఇంకా కొబ్బరి తురుము, డెసికేటెడ్ కోకోనట్, ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇవి 3 మనకు పెరుగు వేసి గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ గరం మసాలా వేరేగా గ్రైండ్ చేసుకోండి, ఇంకానేమో పుట్నాల పప్పు వేరేగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం నూనె పోసి ఈ 1 బిగ్ సైజ్ ఆనియన్ కోసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా కొంచెం మంచిగా ట్రాన్స్లూసెంట్గా వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకొని ఇవన్నీ మనకు రూమ్ టెంపరేచర్ రావాలండి. వచ్చినాక చూడండి, ఇప్పుడు గరం మసాలా వేరేగా, పుట్నాల పప్పు వేరేగా, ఉల్లిగడ్డ, ఈ కాజు, మగజిత్తులు, కొబ్బరి తురుము, పెరుగు, ఇవి 4 ఒక్క దగ్గర వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకొని అదే జార్లోకి మీరు ఈ ముట్టీలకని తీసి పెట్టుకున్నారు కదా మటన్ పావు కిలో, ఆ పావు కిలో మటన్ ఇందులో వేసి అందులోకి కొద్దిగా 1/2 స్పూన్ అంత పసుపు, ఒక 1 స్పూన్ అంత కారము, మళ్ళీనేమో సాల్ట్ టేస్ట్. ఈ సాల్ట్ లైట్గానే వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి. మళ్ళీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిలో కొద్దిగా పొడి, మళ్ళీ పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా పొడి వేసి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి ఇదంతా మనకు కొద్దిగా సాఫ్ట్గా ఇలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోండి. అవంతా మటన్లోకి, ఆ కీమా దాంట్లోకి అంతా ఇమర్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకున్నాక చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని వీటిని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఎప్పుడైనా పుట్నాల పప్పు అనేది ముట్టిల్లోకి తక్కువే వేసుకోవాలండి. ఇది పావు కిలో కీమాలోకి నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతే పుట్నాల పప్పు వేసా. అప్పుడు మనకు సాఫ్ట్గా వస్తాయి ముట్టీలు. లేదంటే మీరు ఆశకి వెళ్ళి ఎక్కువ కావాలని పుట్నాల పప్పు ఎక్కువ వేసారంటే అవి డ్రైగా అయిపోయి గట్టి పడిపోతుందండి ముట్టీలు, అట్లా బాగుండదు. కాబట్టి ఒక పావు కిలో కీమాలోకి 3 టేబుల్ స్పూన్స్ అంత పుట్నాల పప్పు వేసుకొని చూడండి, ఇట్లా ఎక్కువ నొక్కొద్దు, డెలికేట్గా ఇట్లా బాల్స్ చేసి పక్కకు పెట్టేసుకుంటే ఇవి మనం ఫ్రై చేసినప్పుడు క్రాక్స్ రావు, ప్లస్ డ్రై కావు, గట్టిగా కావు, సాఫ్ట్గా ఉంటాయి, మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి, ఇంకా మంచిగా జ్యూసీగా ఉంటాయి. ఒక పావు కిలో చికెన్ మీన్స్ 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కండి అప్రాక్సిమేట్లీ 15 to 16 ముట్టీలు అవుతాయి ఈ సైజు. చేసి పక్కకు పెట్టుకున్నాక మీరు ఒక అదే గిన్నెలోకి కొద్దిగా ఏదైతే కుక్కర్ అన్న గిన్నెలో ఎందులో వండుతారో ఆ గిన్నెలోకి మీరు నూనె తీసుకోండి. నేను ఇది షాలో ఫ్రై చేసేవాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, కానీ షాలో ఫ్రై ఈజ్ ఆల్వేస్ బెటర్ హెల్త్ వైజ్ చూసుకుంటే. ఎందుకంటే మళ్ళీ ఇదే ఆయిల్లోకి మనం గ్రేవీ అదంతా చేసుకుంటామండి, నూనె కూడా వేస్ట్ కాదు. ప్లస్ షాలో ఫ్రైలో కూడా మనము
కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఓపికగా మంచిగా అంతా ముట్టి ఆల్ సైడ్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే మనకు సేమ్ డీప్ ఫ్రై చేసుకుంటే ఏం రిజల్ట్స్ ఉంటాయో ఇలా షాలో ఫ్రై చేసుకుంటే కూడా అదే రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా అండి నేను ప్రతిసారి చెప్పేది మీకు ఒకటే, కుకింగ్ అన్నప్పుడు ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎట్లాగో టైం డివోట్ చేస్తారు కాబట్టి ఆ టైము కంప్లీట్గా ఒక 15 to 20 మినిట్స్ దీన్ని డివోట్ చేశారంటే మనకు తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటాయండి. మనం ఆదరాగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం మాడి మనకు అంతే ఎఫర్ట్స్ అవుతాయి, అంతే టైం అవుతుంది, కానీ మన టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అయిపోతుందండి. కాబట్టి కొద్దిగా మీరు ఓపిక పెట్టుకొని స్లో కుకింగ్ మాదిరిగా కొద్దిగా చేసుకున్నారంటే తినేటప్పుడు ఎంతో తృప్తి. ప్లస్ మనకు ఆల్వేస్ మన ఫుడ్తోనే మన మూడ్ డిపెండ్ అయి ఉంటుందండి. మనం మంచి ఫుడ్ తింటే మన మూడ్ కూడా హ్యాపీగా ఉంటాము, మన హార్మోన్స్ కూడా హ్యాపీగా ఉంటాయి, మనకు ఎనర్జీ కూడా అదే లెవెల్లో ఉంటుంది. అదే మనం కొద్దిగా ఇష్టం లేకుండా అలా తిన్నామనుకోండి ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఫుడ్ అండి మనం ఇంత సంపాదించేది ఇంత కొద్దిగా 3 పూటల ఫుడ్ కొద్దిగా మన లగ్జరీ కంఫర్ట్స్కే, కాబట్టి కొద్దిగా టైం అనేది మనం డివోట్ చేసుకోవాలండి. చూడండి ఇలా బ్రౌన్ కలర్గా ఆ ముట్టి అనేది అంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇదంతా తీసి ఒక పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇదే ఆయిల్లోకి మనం గ్రేవీ చేసుకుందాం. కాబట్టి నేను చూడండి ఎంతనైతే నాకు అవసరమో అంత ఆయిల్ పోసుకొని అందులో నేను ఎట్లా షాలో ఫ్రై చేసుకున్నా కూడా ఎంత బాగా కలర్ వచ్చి అన్ని వైపులా కోట్ అయ్యి మంచిగా బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చాయో ముట్టిలు. ఇప్పుడు మనం అదే ఆయిల్లోకి ఒక మసాలాకు వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి నేను స్లిట్ చేసి పెట్టానండి. ఆ పచ్చిమిర్చి వేసి ఇది వేసిన తర్వాత మీరు ఇమీడియట్గా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ అంత అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఇందులోకి కొద్దిగా వాసన వెళ్ళేదాకా కొద్దిగా కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పసుపు ఒక పావు టీ స్పూన్ అండి. కారము మన గ్రేవీలో ఎంత కావాలో ఒక 1.5 టీ స్పూన్ అంతా కారం వేసాను. కారం వేసి ఇమీడియట్గా మనం ఈ పేస్ట్ చేసాం కదండి, ఏదేది ఉల్లిగడ్డ, మగజిత్తులు, కొబ్బరి అండ్ పెరుగు, ఇవి మనం కాజు ఇవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్క దగ్గర, ఇది వేసి ఇందులోకి మంచిగా కొద్దిగా సిమ్ టు మీడియం పెట్టేసి అది కింద అడగంటకుండా మంచిగా అందులో ఉన్న నూనెంతా మంచిగా ఇది ఫ్రై అయ్యి ఆ నూనెంతా తేలే వరకు మంచిగా కలుపుకోండి. కలుపుతూ కొద్దిగా మీరు ఆ నూనె అంతా తేలే వరకు చేసుకోండి. తర్వాత కొద్దిగా సేపు అయినాక ఒక 5 మినిట్స్ అయినాక కరివేపాకు నలిచి వేసుకోండి. కరివేపాకు నలిచి వేసుకున్నాక దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటే చూడండి మీరే గమనిస్తారు పక్క నుండి అంతా ఆయిల్ ఎట్లా బయట వస్తుందో. ఈ మూమెంట్లో మీరు సాల్ట్ వేసుకోండి, సాల్ట్ టు టేస్ట్. నేను ఇక్కడ దగ్గర 2 టీ స్పూన్స్ అంత సాల్ట్ వేసానండి. ఎందుకంటే మనం ముట్టిలో కూడా వేసాము కాబట్టి ఇది గ్రేవీ మట్టుకే మనకి సాల్ట్, కాబట్టి వేసుకొని కలుపుకోండి. చూసారా మీకు నూనె కొద్దిగా అట్లా వచ్చాక ఇందులోకి ఆ ముట్టీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాయి వేసి డెలికేట్గా అవి మొత్తం మసాలా కోట్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్సే వాటిని కొద్దిగా ఇట్లా ఫ్రై అయ్యేలా చూసుకొని మనము ఏదైతే జార్లో ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అదే జార్లో కొద్దిగా నేను వాటర్ వేసి కడిగినట్టు చేస్తే ఈ వాటర్ వచ్చాయి. ఈ వాటరు మనం వేస్ట్గా పడేయకుండా ఈ గ్రేవీ ఎంత కావాలో అంత మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటాం కదా అప్పుడు యూస్ చేశానమాట. అప్పుడు ఆ గ్రేవీలో మీరు వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ, ఇదైతే ఎక్కువ తిన్ ఉండొద్దండి, ఎక్కువ థిక్ ఉండొద్దు, మామూలుగా మనం అన్నంలో కట్టుకునే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. వేసుకొని అందులోకి గరం మసాలా పౌడర్ మిగిలిందంతా వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి మీరు ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ మన కోఫ్తాస్ అనేది మోర్ దెన్ హాఫ్ కుక్ అయిపోయాయి కాబట్టి చూడండి 1 విజిల్ 2 విజిల్ వచ్చాక బంద్ చేసి దీన్ని ఇప్పుడే మూత తీయకండి. దీన్ని మొత్తం స్టీమ్ అంతా వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి తర్వాత మూత తీసి చూడండి. వావ్, చూసారా
ఆయిల్ అంతా పైనకి తేలుతూ ముక్కలు ఫ్లోట్ అవుతూ ముట్టీలు ఫ్లోట్ అవుతూ ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ఇది ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకైనా, వైట్ రైస్లోకి, బగారాలోకి, చపాతీలోకి, నాన్లోకి అన్నిట్లోకి ఇది బాగుంటుందండి. పూరీలోకి ఇంకా బాగుంటుంది. తర్వాత లాస్ట్ ఫైనల్గా మనం ఇందులో ఒక నిమ్మకాయ పిండేసి తీసి పక్కకు పెట్టేసుకోవడమే. మన ముట్టీలకు కూడా రెడీ అండి. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఇట్లా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు ఇట్లా డ్రై ముట్టీలు చేసి కూడా కట్టిస్తే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఇవి ఉంటాయండి. ఒక 1 వీక్ టు 15 డేస్ కూడా ఉంటాయి. నేను ఇది వైట్ రైస్తో ఇవాళ తింటున్నానండి. దీని నెంబర్ కొంచెం పప్పుచారు కూడా చేసుకున్నాను. ఆల్వేస్ ముట్టీలతో కాంబినేషన్ పప్పుచారు, ముట్టీలు, తెల్లన్నం. ఇది హిట్ కాంబినేషన్ అండి. మా ఇంట్లో ఎప్పుడు ముట్టీలు చేసినా నేను పప్పుచారు కంపల్సరీ చేస్తా. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉందో. కానీ మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. మీకు నచ్చకపోతే నన్ను అనండి, ఓకేనా? సో ఇప్పుడు మనం చూడండి, ముక్క ఎంత బాగా సాఫ్ట్గా ఉండి అది లోపల దాకా కుక్ అయ్యి ఎంత బాగుందో. దీన్ని మనము మంచిగా కలిపేసి తింటే భలే ఉందండి టేస్ట్. వావ్, సో యమ్మీ, భలే ఉందండి. మీరు అందరు చేసుకొని తినండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.